సీఎం గారు ఆర్థిక పరిస్థితి బీకార్ కంటే దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవాలంటారు, మీరేమంటారు? తప్పకుండా తనకు మించి ఎవరు ఏం చేయలేరు కదండి. ఉన్న అప్పులు ఇవి ఎక్స్ట్రాలు ఇవి ఇస్తుంటే నానా ఇబ్బంది పడతారు. తర్వాత ట్యాక్సులు పెంచి అవి ఇవి కొన్నాళ్ళు ఆపితేనే బెటరు. ముందర ఈ అప్పులు గోళ తగ్గిపోయిన తర్వాత చేసుకోవచ్చు. మరి పబ్లిక్ కొంచెం మరి మాకు ఇంకా పథకాలు రావలేదు, గతంలోనే వచ్చినాయి అంటున్నారు కదా. అది సహజంగా వాళ్ళకి వచ్చే బెనిఫిట్ కావాలని అనుకుంటారు. బట్ ఫైనాన్షియల్ ఆరోగ్య పరిస్థితి కూడా కనుక్కోవాలి కదా. దాన్ని బట్టే గవర్నమెంట్ ఏదైనా చేయగలరు. కేంద్రం మనకి అమరావతికి, విశాఖకి నిధులు ఇచ్చారు, ఆ నిధుల్ని మనం పథకాలకే మళ్లించలేమో అంటున్నారు సీఎం గారు. అది ఎట్లా డైవర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ డైవర్ట్ చేస్తే మిగతా ఇవన్నీ దెబ్బతింటాయి, ఈ ప్రోగ్రామ్స్ దెబ్బతింటాయి. కాబట్టి దేనికోసం వచ్చిన ఫండ్స్ దానికి వాడటమే బెస్ట్. ఆ నిధులతో డెవలప్మెంట్ చేసేసి సంపద సృష్టిస్తే అప్పుడు పథకాలు ఇస్తాము, అప్పుడు అన్నీ ఇచ్చుకోవచ్చు. డబ్బులు ఉంటే కనుక పథకాలు అమలు చేయడంలో క్షణం పట్టదు, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాలి అంటారు సీఎం గారు. గతంలో బాగా అప్పులు చేసి అవి దాచి ప్రయోజనం ఉంది. అప్పులు పెట్టుకొని మనం అప్పు చేసి పప్పు కూడా సినిమాలానే ఉంటుంది అంతే. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటే పిల్లలకి తల్లికి వందనం, అలాగే రైతులకి రైతు భరోసా, అవన్నీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అవన్నీ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం అసలే అప్పుల్లో ఉండి దానికి ఇంకా ఎడిషనల్గా ఇవ్వాలంటే ఎలాగా? ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయిపోతాయి. అసలే స్టేట్ అంతా దెబ్బతిని ఉన్నది.